మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను శవయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన శవయాత్ర బస్టాండ్ వరకు కూడా కొనసాగింది. అయితే బస్టాండ్ వద్ద కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో ఎక్కడికక్కడ వారిని నిలదీస్తామని హెచ్చరించారు. ఇక ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మొత్తంలో అన్ని మండల కేంద్రాలలో ఈరోజు బీఆర్ఎస్ నాయకుల దిష్టిబొమ్మలు కేటీఆర్, కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టిబొమ్మలు కాల్చమని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది. లక్ష ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా మండల కేంద్రాలలో ఈరోజు బీఆర్ఎస్ నాయకుల దిష్టిబొమ్మలు కాల్చడం జరిగింది. గతంలో శాసనసభ సమావేశంలో మనం అందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు అహంకారంతో మన గడ్డం స్పీకర్ గారు అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని అవహేళన చేస్తూ మాట్లాడిన సందర్భంగా అన్ని పార్టీలు కూడా, అన్ని ప్రజాపక్షాలు కూడా ముక్తకరణతో ఖండించడం జరిగింది. ఆ ఖండించడంతో అతను కూడా అసెంబ్లీ సమావేశాలు కంప్లీట్ అయ్యే వరకు కూడా అతన్ని బహిష్కరించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికి కూడా వాళ్ళు మళ్ళీ ఇంకా రీడిమాండ్ చేయడము, మళ్ళీ అతన్ని తీసుకోవాలని చెప్పి మా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టిబొమ్మలు అంటిపెట్టడం జరుగుతుంది. దానికి ప్రతీకార చర్యగా వాళ్ళకి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము. ఇంకా పార్టీ అధికారంలో ఉందని అహంకారంతో టీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఇలాగే ప్రవర్తిస్తే ఈ దిష్టిబొమ్మలే కాదు, నిజంగా కూడా